వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. ఇంకా షూటింగ్ కాదు కదా, కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు రాజమౌళి సినిమా తాలూకు లీక్లతో సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక బజ్ ఉంటూనే ఉంది. ఇటీవల ఒక ఫేక్ కాస్టింగ్ కాల్ ని పోస్ట్ చేస్తే అది వైరల్ అయిన విధానం చూసి స్వయంగా నిర్మాణ సంస్థ అది తప్పని ప్రెస్ నోట్ విడుదల చేయాల్సి వచ్చింది. వీలైనంత సమాచారం బయటికి రాకుండా జక్కన్న బృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక రూపంలో బయటికి వస్తూనే ఉన్నాయి. విదేశీ హీరోయిన్ ని తీసుకున్న సంగతి కూడా దుర్గా ఆర్ట్స్ చెప్పింది కాదు. ఇప్పుడు ఇంకో అప్డేట్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. కీలకమైన విలన్ పాత్ర కోసం రాజమౌళి మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ని అనుకుంటున్నట్లు తెలిసింది. సలార్లో వరదరాజ్ మున్నార్గా తన ప్రెజెన్స్ తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. నటుడిగా అసలు పేరు కంటే క్యారెక్టర్ గానే గుర్తుండిపోయాడు. ఇటీవల చోటేమియా బడేమియా చేశాడు, కానీ అది దారుణంగా డిజాస్టర్ కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఒకవేళ నిజంగానే రాజమౌళి అడిగి ఉంటే మాత్రం పృథ్వీరాజ్ డేట్స్ ఇవ్వకుండా ఉంటాడా? కాకపోతే అధికారికంగా చెప్పేదాకా ఏది నిజమో ఏది కాదో వెంటనే చెప్పలేని పరిస్థితి నెలకొంది. స్క్రిప్ట్ ని దాదాపు లాక్ చేసిన రాజమౌళి ఈ నెల 31న కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా SSMB 20ని అఫీషియల్ గా లాంచ్ చేయొచ్చని మహేష్ వర్గాల సమాచారం. ఈ ముహూర్తం కోసమే అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. మహేష్ ప్రత్యేకంగా మార్చుకున్న హెయిర్ స్టైల్ ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. మహేష్ లుక్ ఫైనల్ అయ్యాక ఇక బయటికి రావడం ఉండదని అంటున్నారు. అన్ని భాషల నుంచి ఊహించని ఆర్టిస్టులు ఇందులో పాలు పంచుకుంటున్నారని తెలిసింది. 2 వారాలాగితే సస్పెన్స్ వీడొచ్చు మరి.